148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో చెప్తూ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ 20 లక్షల లంచం తీసుకొని పోక్సో చట్టం కింద రేప్ కేసుతో పాటు 6 హత్యల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘోర నేరస్తుడు రాజ్ కుమార్ ను అరెస్టు కాకుండా కాపాడారని హరీష్ రావు మండిపడ్డారు. పోలీసులు నిందితుడిని పట్టుకోకుండా ఏకంగా 45 రోజుల పాటు టైం ఇవ్వడంతో వాడు దర్జాగా కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకోవడమే కాకుండా ఆ తర్వాత మరో 6గురిని నరికి చంపాడని ఆరోపించారు. అసలు దారుణం ఏంటంటే రేప్ చేసిన ఆ నిందితుడిని అరెస్టు చేయాల్సిన పోలీసులు వాడితో కలిసి కూర్చొని మందు తాగారంటూ హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ రేవంత్ రెడ్డి పెయింట్ వేస్తాడు అని మాట్లాడితే అరెస్టు చేయడానికి క్షణం టైం పట్టలేదని, నల్లబాలు అనే వ్యక్తి ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెడితే అరెస్ట్ చేయడానికి వెనకాడలేదని గుర్తు చేశారు. చిన్న చిన్న పొలిటికల్ కామెంట్లు, సోషల్ మీడియా ట్వీట్లకే అంత వేగంగా స్పందించి అరెస్టులు చేసే పోలీసులు చిన్న పిల్లలపై అత్యాచారం చేసి 6గురిని మట్టుబెట్టిన రాజ్ కుమార్ లాంటి క్రూరమైన నిందితుడికి మాత్రం లంచాల కోసం రక్షణ కల్పించి తప్పించుకునేలా చేయడం ఏ రకమైన న్యాయం అంటూ హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు.